ఒకప్పుడు సినిమా కథ రాయడం చాలా ఈజీ. 4 ఇంగ్లీషు సినిమాలను చూసి ఓ కథను సృష్టించేవారు. ఇప్పుడు కూడా అటువంటివి జరుగుతున్నాయి. అయితే నెట్ అందుబాటులోకి రావడంతో ఏ సినిమా నుంచి ఎలా కాపీ కొట్టారు అనే సంగతి వేడమర్చి చెప్పేస్తున్నారు కొంతమంది నెటిజన్స్. చూడండి ఈ సీన్ ఎలా లేపేశారో అంటూ యూట్యూబ్ లో ఓ ఛానల్ ఓపెన్ చేసి మరీ చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఇలాగే ఓ సినిమా ప్రేరణ కలిగించిందని టాక్. రవితేజ నటిస్తున్న రాజా ది గ్రేట్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు. పూర్తిగా కాకపోయినా సినిమాలో కొంత భాగమే ఆయన అంధుడిగా కనిపించేలా డిజైన్ చేశాడు అనిల్ రావిపూడి. అయితే ఈ అంధుడి పాత్రకు స్ఫూర్తి అమెరికన్ థ్రిల్లర్ డోంట్ బ్రీత్ అని పరిశ్రమ వర్గాల్లో అంటున్నారు. గతేడాది వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. టైటిల్ కి తగ్గట్లుగానే ఊపిరి బిగ్గబట్టి చూడవలసిన సినిమా ఇది. ఇందులో హీరోలు విలన్స్ అంటూ ఉండరు. ఓ అంధుడి ఇంట్లోకి ముగ్గురు దొంగతనానికి వస్తారు. అందులో ఇద్దరిని ఆ అంధుడు చంపేస్తాడు. ఇది ఈ సినిమా లైన్. వినడానికి సింపుల్ గా ఉన్నా చూస్తే మాత్రం ఫుల్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. అతడు మామూలు అంధుడు కాదు, చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఆ పాత్ర. ఊపిరి తీసుకునే శబ్దం కూడా వినగలడు. కాలు కదిపిన శబ్దం చాలు అవతలి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో గుర్తించడానికి. ఇలా చాలా పవర్ఫుల్ గా ఆ పాత్ర డిజైన్ చేశారు. ఇప్పుడు ఆ అంధుడి పాత్ర అనిల్ ని కూడా బాగా ఎగ్జైట్ చేసిందట. తన కథ రాజు ది గ్రేట్ నేపథ్యం ట్రీట్మెంట్ పూర్తిగా వేరైనా డోంట్ బ్రీత్ పాత్రలోని కొన్ని లక్షణాలను రవితేజ కోసం రాసుకున్నాడని ఇన్నర్ సర్కిల్స్ లో వినిపిస్తుంది.